హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో మీకు నేను చూపించబోయేది ఆహా ఏమి రుచి తినరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది అని పాడుకునే వంకాయ కూర అండి. కూరలన్నిట్లోకి మహారాజా కూరగాయ వంకాయ అండి. దీంతో ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. ఈరోజు మీకు నేను ఒక వెరైటీ చూపిస్తున్నానండి. కర్రీ అనొచ్చు, ఫ్రై అనొచ్చు దీన్ని. ఇది కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సింపుల్ స్టెప్సేను, సింపుల్ ఇంగ్రీడియంట్స్ కూడాను. ఇది చిన్నపిల్లలు కూడా తయారు చేసుకునే విధంగా చూపిస్తున్నాను నేను. ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి దయచేసి. ఇవి కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కానీ మీ చుట్టాలకు కానీ షేర్ చేయండి. ఈ గొడవలో పడి నాకు లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి. తప్పకుండా నాకు లైక్ ఇవ్వండి. స్టార్ట్ చేసేద్దామండి ఈ వంకాయ కూరని, రుచికరమైన వంకాయ కూరని. వెల్కమ్ బ్యాక్ టు జాస్ వ్లాగ్స్. ఏమేం కావాలో మీకు అన్నీ చెప్తాను. ఫస్ట్ నేను పావు కేజీ మీద కొంచెం ఉంటాయండి సన్న వంకాయలు తీసుకున్నాను. దీనికి ఇంక 2 ఉల్లిపాయలు కావాలి. ఈ సైజు ఇంకా కావాలన్నా తీసుకోవచ్చు, ఉల్లిపాయ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు. ఈ సన్న వంకాయలని ఫస్ట్ మామూలుగా కడిగేసుకోండి. ట్యాప్ కింద కడుక్కున్నాక ఒక నీళ్ళ బేసిన్ తీసుకోండి. తీసుకుని ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ బేసిన్లో వేసుకోవాలన్నమాట. అవి పాడవకుండా ఉండటానికి దాంట్లోకి కొంచెం పసుపు, పావు స్పూన్ పసుపు వేసుకుంటే ఇవి కలర్ నల్లబడవు, ప్లస్ కంటెక్కువ అనమాట. వీటిలోకి ఒక రెబ్బ కరివేపాకు కూడా అలా వేసి ఉంచేసేయండి. దీనికి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి. చూసారుగా సన్నగా ఎలా కట్ చేసుకున్నాను. ఆ 2 ఉల్లిపాయలని కూడా మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకున్నాను. ఇంకా కట్ చేయడం అయిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే కనుక ప్యాన్ తీసుకున్నాను. దీంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. వంకాయ కూరకి కొంచెం నూనె ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇది మీరు గిన్నెలో అయినా తీసుకోవచ్చు, అడుగు మందం గిన్నె ఉంటే ఏదైనా అది కూడా తీసుకునేవచ్చు. ఈ ఆయిల్ హీట్ ఎక్కగానే దీన్ని మనం తాలింపు పోసుకుందాం. సన్నావాలు ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను ఫస్ట్. ఇవి కొంచెం వేగుతుండగా జీలకర్ర కూడా వేసుకున్నాను ఒక 1/2 స్పూను. ఇవి కూడా కొంచెం వేగుతుండగా చాయ్ మినపప్పు తీసుకున్నా. చాయ్ మినపప్పు కొంచెం ఎక్కువ తీసుకుంటాను ఆ క్వాంటిటీ కంటే. కొంచెం వేగింది కదండి, కలర్ మాత్రం మారకూడదు ఎప్పుడైనా. అవి శాంతం వేగేలోపు కొంచెం పచ్చిపప్పు కూడా తీసుకున్నాను. ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తే చాలు. తాలింపు కనుక కరెక్ట్గా రాకపోతే ఆ కూర చెడిపోతుందండి. కొంతమంది తాలింపు దినుసులు బ్లాక్ అయ్యేదాకా వేయించి అది బాగా వేగినాయి అనుకుంటారు. అది ఎప్పుడూ అలా బ్లాక్ కలర్లోకి రాకూడదండి, బ్రౌనిష్లోనే ఉండాలి. ఆ తాలింపు వేగింది కదా, ఆ వేగిన దాంట్లో ఫస్ట్ ఉల్లిపాయ వేసుకుందాం. కట్ చేసిన ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఇదంతా సిమ్లోనే చేస్తున్నానండి. సిమ్ టు మీడియం చాలు, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. దీన్ని ఫస్ట్ లైట్గా మక్కనిద్దాం. 1 మినిట్ చాలు. 1 మినిట్లో కొంచెం మగ్గుతుంది అన్నమాట. ఇది కొంచెం మగ్గనిచ్చి ఇలా ఇప్పుడు దీంట్లో వంకాయ ముక్కలు కూడా వేసేసుకోవడమే. మరీ ఎక్కువ మగ్గిన వంకాయ కన్నా ఎక్కువ ఉడికేసి గుజ్జులాగా వచ్చేస్తుంది అన్నమాట. అందుకని చెప్పి ఇలా లైట్గా వేయించుకుంటే చాలు. చూసారుగా, లైట్గా వేయించా. దగ్గరే ఉండి కలబెడుతూ ఉంటే అన్ని ముక్కలు ఈక్వల్గా వేగుతాయి. ఇది మాత్రం చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇది చపాతీలోకి తినచ్చు, అన్నంలోకి తినచ్చు. ఉత్తపప్పు కాంబినేషన్ పెట్టుకుని పప్పు కలుపుకొని ఆ పప్పు దాంట్లో ఈ వంకాయ కూర పెట్టుకుని తింటే కనుక చాలా బాగుంటుంది. తినాల్సిన పద్ధతి కూడా అదేనండి, ఉత్తపప్పు వంకాయ కూర. ఇప్పుడు కట్ చేసిన ముక్కలన్నీ దీంట్లో తీసేసుకుందాం. ఇక్కడ ఇవన్నీ వేసుకున్నాక మీకు చిన్న టిప్ చెప్తాను. అది కూడా ఫాలో అయితే కనుక మీరు చాలా టేస్టీగా వస్తుంది కూర.
వంకాయ ముక్కలన్నీ తీసేసుకున్నాను కదా, దీంట్లోకి ఇప్పుడు కొంచెం సాల్ట్ తీసుకుందామండి సరిపడా. నెక్స్ట్ వచ్చేసి కలర్ బాగుండటానికి హెల్త్ కోసం కొంచెం పసుపు తీసుకుని కలబెట్టుకుందాం దీన్ని ఒక్కసారి. అడుగు నుంచి పైదాకా ఉల్లిపాయ ముక్కలు వంకాయ ముక్కలు అన్నీ కలిసేటట్టు చక్కగా కలబెట్టుకోవాలి. కరివేపాకు దీంతో వేసాం కాబట్టి దాంతో మగ్గిపోతుంది, ఆ టేస్ట్ దానికి పడుతుంది, ఇబ్బంది ఏం లేదు. ఇలా కలబెట్టేసి ఇప్పుడు నేను చెప్పిన టిప్ ఇదేనండి. గ్లాసులోకి కొంచెం పాలు తీసుకుని కొంచెం పోసుకోండి, పాలు ఎక్కువ అవసరం లేదు. ఉంటే కనుక పక్కన పెట్టేసుకుని మళ్ళీ తర్వాత మళ్ళీ పోసుకోవచ్చు పాలు. ఇది కనుక నీళ్ళతో కాకుండా వంకాయ కూరకే ఎక్కువ వాటర్ అవసరం ఉండదు, కానీ కొంచెం వాటర్ మనం వాడతాం కాబట్టి వాటర్ బదులు పాలు పోస్తే వంకాయ కండ్రగా ఉన్నా కానీ చప్పగా ఉన్నా కానీ ఈ పాలుని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి బాగా టేస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుందాం. అది ఉడుకుతూ ఉంది, సిమ్లో పెట్టాం కాబట్టి ఈలోపు మనం కారం లేదు గమనించారు కదా, ఆ కారానికి బదులు కొబ్బరి కారం వేస్తున్నాము. కొబ్బరి చిప్ప 4 పచ్చిమిర్చి తీసుకున్నానులేండి, మరీ చిన్నవి 5 తీసుకున్నాను. ఘాటు కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం తీసుకోవచ్చు. కొబ్బరిని చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాను. మొత్తం చిప్ప ఎక్కువ అవుతుందండి, అందుకని సరిపడా తీసుకున్నా, ఒక పావు అంత చిప్ప. అల్లం ముక్క, చిన్న అల్లం ముక్క తీసుకున్నాం కదా, అది కూడా చిన్న ముక్కలుగా చేసుకున్నాం, మిక్సీకి అడ్డం పడకుండా. ఇప్పుడు ఈ కొంచెం కరివేపాకు రెబ్బ, ఈ పేస్ట్ ఏది వేసినా కానీ కరివేపాకు కూడా కొంచెం వేస్తే టేస్ట్ పెరుగుతుందండి. పచ్చిమిర్చి పేస్ట్లో ఎప్పుడైనా కానీ కరివేపాకు వేస్తే టేస్ట్ పెరుగుతుంది. టిఫిన్స్లోకి తినే కొబ్బరి చట్నీల్లోకి కానీ వాటిల్లోకి. ఇప్పుడు ఇందాక వంకాయ ముక్కలకు సరిపడా సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ కొబ్బరికి కూడా సరిపడా సాల్ట్ వేసుకున్నాను. మిక్సీ ఆడిచ్చేలోపు ఒక్కసారి కలబెట్టి చూద్దాం. మళ్ళీ ఉడికింది, సగం ఉడికేసిందండి. ఒక్కసారి కలబెట్టుకుని మళ్ళీ మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని ఈలోపు మిక్సీ ఆడించుకుంటే అది పేస్ట్ వస్తుంది, కొబ్బరి పేస్ట్ వస్తుంది. మరీ ఎక్కువ సార్లు కలబెడితే గుజ్జు అయిపోతుందండి, అందుకని పదే పదే కలబెట్టకూడదు, గ్యాప్ ఇచ్చి కలబెట్టాలి. చూసారుగా ఈ పేస్ట్ ఇలా వచ్చింది. కొబ్బరి, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లము, సాల్ట్ ఇవన్నీ వేసుకున్నాను దీంట్లోకి. అది మొత్తం శుభ్రంగా తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాం బౌల్లో. మీకు ఈ వీడియో మొత్తం ఆల్మోస్ట్ లైవ్లో చూపించినట్టేనండి. అంతకన్నా ఎక్కువసేపు అయితే ఏం పట్టదు, వంకాయ కూర చాలా తొందరగా మగ్గిపోతుంది. చాలా ఈజీగా చేసేయచ్చండి, పిల్లలు కూడా చేయొచ్చు. దీంట్లో ఐటమ్స్ కూడా నేను ఎంత తక్కువ వాడానో మీకు అర్థమయ్యింది. అలా గరిటతోటి ప్రెస్ చేస్తే ఉల్లిపాయ అది కట్ అయిపోతుంది చూడండి, అలా ఉంటే చాలు. ఇంకా పాలు కూడా మనం ఎక్స్ట్రా పోసుకొని అవసరం లేదు. ఆ పాలు ఇంకిపోయిన దాకా ఒక్క నిమిషం ఉంచితే వంకాయ కూడా మాకు ఇంకొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది మా ఇంట్లో. మీకు కొంచెం ముక్క తగిలాలనుకుంటే కనుక ఈ స్టేజ్లో ఆపేసుకోవచ్చు. హైలో పెట్టేసుకుంటే ఒక్క నిమిషంలోకి పాలు ఎగిరిపోయి నూనె బయటకు వస్తుంది అనమాట. అలా నూనె బయటకు వచ్చేదాకా ఉంచుకోవాలి కర్రీ ఎప్పుడైనా. అదిగో చూడండి, వాటర్ లేవు, ఆయిల్ ఒకటే బయటకు కనబడుతుంది. ఈ కర్రీస్ అన్నిటికీ నేను ఎక్కువ శనగ నూనె వాడతానండి, పల్లి ఆయిల్. అదైతే టేస్ట్గా ఉంటుంది కర్రీ అనేది ఆ నూనెతో చేస్తే. ఇప్పుడు ఫైనల్గా ఈ కొబ్బరి కారం వేసుకుని అన్నిటికీ కలబెట్టేసేస్తే ముక్కలన్నిటికీ చక్కగా కలిసిపోవాలి. అన్నిటికీ కలబెట్టి ఒక్క నిమిషం ఉంచితే చాలండి. అదేం స్పెషల్గా ఉడకనవసరం లేదు కొబ్బరి. మళ్ళీ అయిపోయిందండి వంకాయ కూర. టేస్టీ టేస్టీ మహారాజా కర్రీ, వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది మనకు నచ్చితే ఉత్త కూర కూడా తింటామండి, అంత బాగుంటుంది ఇది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూసి నాకు కామెంట్స్ పెట్టాలి ఖచ్చితంగా. చూసారుగా ఎలా వచ్చిందో. దీన్ని ఇంకో వెరైటీతో ఎలా చేయొచ్చో మళ్ళీ ఇంకోసారి చూపిస్తానండి నేను. ప్రస్తుతానికి ఇది ట్రై చేసి చూడండి.
వేడి వేడి టేస్టీ టేస్టీ వంకాయ కూర రెడీ. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వింగ్ చేసుకోవటమేనండి ఇక. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. అయిపోయింది, మొత్తం తీసేసాను. ఇంక సర్వింగ్ చేయటమేనమాట. చూసారుగా ఎలా వచ్చిందో. ఎల్లో వేసాం కాబట్టి ఎల్లో షేడ్లో కనబడుతుంది కొంచెం. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. బాయ్.